లారీ క్యాబిన్లో ఉంచిన 4.5 లక్షల నగదు చోరీకి గురైన సంఘటన సోమవారం దర్శిపట్నం పొదిల్ రోడ్లో డీఎస్పీ ఆఫీస్ సమీపంలో చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లికి చెందిన గొర్రెల కాపర్లు పల్నాడు జిల్లా వెనుకొండలో ఈరోజు నిర్వహించిన మండీలో గొర్రెలను అమ్ముకొని నగదును లారీ క్యాబిన్లో పెట్టుకుని వెనుకొండ నుండి స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. దర్శిలో భోజనం చేసేందుకు లారీలోని వారంతా దిగి సమీపంలోని హోటల్కు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి క్యాబిన్ అద్దం పగలగొట్టి క్యాబిన్లో ఉంచిన నగదును అపహరించాడు. దర్శి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగప్రవేశం చేసిన దర్శి ఎస్ఐ, సిఐలు సీసీ ఫుటేజ్ని పరిశీలించే పనిలో పడ్డారు. దర్శిపట్నంలో భారీ నగదు చోరీ వ్యవహారం సంచలనంగా మారింది.